హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం హైదరాబాద్లో చాలా చోట్ల అసలు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది రావడం లేదు. చాలామందికి ఇంటర్నెట్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. జనరల్గా ఇంట్లో వైఫై అవి ఇవి ఉంటాయి కదా, ఈ వైఫైలు అనేవి చాలా వరకు బంద్ అయిపోయాయి. కనెక్షన్ ఉన్నా కూడా నో ఇంటర్నెట్ అని చూపిస్తోంది. దీంతో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానీ, నార్మల్ ఉద్యోగులు కానీ, ఇంటర్నెట్పై డిపెండ్ అయ్యి పనిచేసే చాలామంది వర్కర్స్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విధంగా ఎందుకు జరిగింది? గవర్నమెంట్ ఈ విధంగా ఎందుకు డెసిషన్ తీసుకుంది? అసలు ఈ డెసిషన్ అనేది కరెక్టేనా కాదా అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ ఛానల్‌ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రీసెంట్‌గా హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. అదేమిటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు రథం లాగుతూ ఉండగా రథం పైన సర్వీస్ వైర్లకు తగులుకుని ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో 5 మంది చనిపోయారు. అక్కడికక్కడే చనిపోవడంతో ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. సో, ఈ ఘటనలో 5 మంది చనిపోవడంతో గవర్నమెంట్ కూడా సీరియస్ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులకు కొన్ని కీలక ఆదేశాలనైతే జారీ చేశారు. అవేమిటంటే, ఈ షార్ట్ సర్క్యూట్ జరగడానికి ముఖ్యంగా ఇంటర్నెట్ సర్వీస్ వైర్లే కారణము. సో, వీటన్నిటిని తొలగించేసేయండి. అసలు విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్ వైర్లు ఎందుకు ఉంటాయి? అవన్నీ మొత్తం క్లమ్జీగా ఎలా పడితే అలా తగిలించేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో, వీటన్నిటిని తొలగించేసేయండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో వెంటనే విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఈ వైర్లన్నిటిని కట్ చేస్తూ వెళ్ళిపోయారు. ఫలితంగా నగర వ్యాప్తంగా కొద్ది వేల మంది ఇంటర్నెట్ ఇష్యూస్ను ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా చోట్ల అంటే దాదాపు ఒక 80% వరకు నగరంలో ఇంటర్నెట్ అనేదే రావడం లేదు. జనరల్‌గా మొబైల్‌కు శాటిలైట్ ఇంటర్నెట్ అయితే వస్తుంది. కానీ ఈ విధంగా సర్వీస్ ప్రొవైడర్ లేదంటే వైఫై ఇంటర్నెట్ ఇటువంటివి అస్సలు రావడం లేదు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం కరెక్టేనా కాదా అనే విషయానికి వద్దాం. జనరల్‌గా ఇందులో కరెక్ట్ అనేవారు కొంతమంది ఉన్నారు. తప్పు అనేవారు మరికొంతమంది ఉన్నారు. కరెక్ట్ అనేవారి గురించి ఒకసారి, తప్పు అనేవారి గురించి మరొకసారి మాట్లాడుకుందాం. ఈ రెండిటిని బేరీజు వేసుకుని లాస్ట్‌లో నా ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్, ఈ నిర్ణయం కరెక్టే అని చెప్పేవారి వాదన ఎలా ఉందో మనం చూద్దాం. జనరల్‌గా మనం హైదరాబాద్‌లో గానీ, లేదంటే మన సొంతూరులో గానీ ఈ కరెంటు స్తంభాలపై చాలా వరకు వైర్లన్నీ క్లమ్జీగా వెళ్ళిపోయి ఉంటాయి. జనరల్‌గా కరెంటు స్తంభంపై మొత్తం 3 హై టెన్షన్ వైర్లు మాత్రమే ఉండాలి. వాటితో పాటు సబ్ వైర్లు లేదంటే ఇళ్లకు వెళ్ళే కరెంటు తీగలు ఇటువంటివి ఉంటాయి. కానీ ఈ వైర్లతో పాటు ఎక్స్‌ట్రాగా మొత్తం ఈ ఇంటర్నెట్ కేబుల్స్ అనేవి చుట్టివేసి ఉంటాయి. అసలు ఆ కేబుల్స్ ఎందుకు అన్నీ ఉంటాయో అస్సలు అర్థం కాదు. జనరల్‌గా ఎక్కడైనా రిపేర్ వచ్చిందనుకో, అంటే ఏ ఇంట్లో అయినా రిపేర్ వస్తే ఆ కేబుల్ ఏది ఎక్కడ అని కనుక్కోవడానికే ఒక రోజు టైం పట్టేంత క్లమ్జీగా ఉంటాయి ఆ వైర్లు. అసలు ఇన్ని ఎందుకు? జనరల్‌గా ఈ కేబుల్లన్నీ కలిపి ఒకే కేబుల్‌గా మార్చొచ్చు కదా అని అనుమానం చాలామందికి వస్తుంది. కానీ ఇప్పటివరకైతే ఇది నడిచిపోయింది. అయితే దీనివల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కేబుల్లు రోడ్లకు అడ్డంగా రావడం, లేదంటే చాలా కింది వరకు వంగిపోవడం. జనరల్‌గా హై టెన్షన్ వైర్లు అయితే వాటికి మెయింటెనెన్స్ అవి ఉంటాయి కాబట్టి చాలా పైలో అంటే చాలా ఎత్తులో ఉంటాయి. కానీ ఇంటర్నెట్ కేబుల్లకు అసలు ఎటువంటి సర్వీసింగ్ అనేది ఉండదు. దీనివల్ల రోడ్లకు అడ్డంగా ఇలా అడ్డం వెళ్ళిపోతాయి అంతే. సో, దీనివల్ల బండ్లు ఏవైనా వాహనాలు వెళ్ళాలన్నా కూడా ఆ వైర్లు తగలడం, అవి తెగిపోవడం, దీనివల్ల ప్రమాదాలు జరగడం ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో, ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళంతా ఇది కరెక్ట్ డెసిషనే అని చెబుతూ ఉన్నారు. కానీ మరోవైపు ఇది చాలా స్పీడ్‌గా తీసుకునే డెసిషన్. ఇది కొద్దిగా రాంగ్ వైపుగా వెళ్తోంది అని మరికొందరు వాదిస్తూ ఉన్నారు. అదెందుకంటే వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి జనరల్‌గా రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కూడా ఒక మార్పు తీసుకురావాలంటే అందుకు సంబంధించి కాస్త టైం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ ఒక వారమో, లేదంటే ఒక నెలనో, లేదంటే ఒక 2 నెల్లో ఈ విధంగా టైం ఇస్తే కాస్త దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది లభిస్తుంది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఆ వైర్లన్నిటిని కట్ చేసేసేయండి అని ఆదేశించడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనరల్‌గా హైదరాబాద్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! వీళ్ళంతా ఈ విధంగా తమ వర్క్‌లో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ఆఫీసులకు వెళ్ళాల్సొచ్చింది. మరికొంతమంది లీవ్‌లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకొంతమంది ఏదేదో తిప్పలు పడుతూ వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా స్పీడ్‌గా డెసిషన్ కాకుండా దీనికొక సొల్యూషన్ కనుక్కొని ఆ తర్వాత వీటిని కట్ చేసినా బాగుండేది అని మరికొంతమంది చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ కట్ చేసే ప్రోగ్రామ్ అయితే కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే
ఈ సర్వీస్ ప్రొవైడర్ల సంఘం ప్రభుత్వంతో భేటీ అయింది. ఈ భేటీలో కొద్దిగా మాకు టైం ఇవ్వండి, వీటన్నిటిని మేము కొలికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తాము అని వీళ్ళు చెప్పడంతో ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. జనరల్‌గా ఈ వైర్‌లన్నిటిని ఒకే వైర్‌గా లేదంటే ఒక బండెల్ లాగా అన్ని వైర్‌లను చుట్టి, లేదంటే మొత్తం చిన్న చిన్న ఫైబర్ కేబుల్స్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేసి గానీ మొత్తం ఒకే బండిల్ లాగా కరెంటు స్తంభాలపై అమర్చినా కూడా ఇన్ని క్లమ్జీనెస్ లేకుండా అవి నీట్‌గా ఉంటాయి. దానివల్ల ఎవరికీ ఇబ్బంది రాకుండా జరగవచ్చు. అంతేకాకుండా వాటికి సర్వీస్ కూడా చాలా ఈజీగా మార్చవచ్చు. ఎందుకంటే ఇలా చాలా వైర్లుంటే ఒకటి రోడ్డుపై రావడం, ఒకటి అడ్డంగా వెళ్ళడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఒకే వైర్ అవ్వడం వల్ల వాటికి సర్వీస్ కూడా చాలా తొందరగా అందించవచ్చు. సో, చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అంతేకాకుండా గవర్నమెంట్‌కు సంబంధించిన కరెంట్ పోల్‌లను యూజ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ కూడా కొద్దిగా ఈ సర్వీస్ ప్రొవైడర్లు ఏవైతే ఎయిర్‌టెల్, జియో, హాత్వే ఇటువంటివి ఉంటాయి కదా! వీళ్ళు కూడా గవర్నమెంట్‌కు కాస్త డబ్బులు కట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా గవర్నమెంట్‌కు అండ్ ఇటు సర్వీస్ ప్రొవైడర్లకు విన్ టు విన్ సిట్యుయేషన్ లభించే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త టైం ఇచ్చింటే బాగుండేది. దీనివల్ల సాధారణ పీపుల్ అంటే నార్మల్ ఉద్యోగులు వీళ్ళెవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు కాదు అని మరికొంతమంది చెబుతున్నారు. సో, మొత్తానికి కంక్లూజన్ ఏమిటంటే ఈ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించడం కరెక్టే. కానీ దీన్ని చాలా స్పీడ్‌గా వెంటనే చేసేయాలి అని ఆదేశాలు ఇవ్వడంతో కాస్త ఇది రాంగ్ వేలో కన్వే అయింది. దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడడం వల్ల గవర్నమెంట్‌పై వ్యతిరేకత వ్యక్తం చేసే స్థాయికి ఇది చేరుకుంది కాబట్టి డెసిషన్ అయితే కరెక్టే. దాన్ని అమలు చేయడంలోనే కాస్త లోపం ఉంది. దీన్ని కాస్త మెల్లిగా అమలు చేసి ఉంటే ఎవరికీ ఇబ్బంది రాకుండా ప్రజలకు మేలు జరిగేలా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేందుకు కూడా వీలయ్యేది. ప్రస్తుతానికైతే ఈ చర్చల ద్వారా కొద్ది రోజులైతే ఈ కటింగ్‌ను అయితే ఆపేశారు. సో, తర్వాత వీటన్నిటిని ఒకే బండిల్ లాగా తీసుకువచ్చేందుకు కూడా తాము సుముఖత వ్యక్తం చేస్తున్నాము అని సర్వీస్ ప్రొవైడర్లు కూడా చెప్పడంతో త్వరలోనే ఈ ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.